శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయితే రీసెంట్‌గా మన జూబ్లీ బంజారా హిల్స్‌లో ఒక గుడిని తీసేశారు. సో, అక్కడ చాలామంది పెద్దవాళ్ళొచ్చారు. సో, వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మా దేవుడు గూడా ఎందుకు తీసేశారు? సో, అక్కడ వేరే గుడులు గూడా ఉన్నాయి గదా! వాటిని ఎందుకు తీసేయట్లేదు అని జెప్పేసి వేరే అన్నారు. గుళ్ళ వేరే చర్చి వేరే మసీదులా? చర్చిలు, మసీదులు ఏవైనా ఉన్నాయి గదా! హ్మ్. సో, వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అని జెప్పేసి అన్నారు. హ్మ్. దాని గురించి మీరేమంటారు? మీరు ఎవరైతే అన్నారో వాళ్ళని అడగండి. అంటే మీరు వాళ్ళు అందరు దేవుళ్ళు ఒకటే, మనుషులందరూ ఒకటే అన్నారు గదా! అంటే సో, దాని ఇప్పుడు గురించి. వాళ్ళు ఇక్కడ అంటే అక్కడ ఒక విషయం అక్రమంగా గుడి కట్టారండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ హ్మ్. కబ్జా చేసి కట్టారని చెప్పేసి అంటున్నారు. అవును. మరి మన తెలుగు 2 రాష్ట్రాలలో అక్రమంగా ఆక్రమించుకుని కట్టిన చర్చిలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. అక్రమంగా ఆక్రమించుకొని కట్టిన మసీదులు ఎన్నో ఉన్నాయి. మరి ధైర్యంగా గుడిని టచ్ చేసిన నువ్వు మరి వాటిని టచ్ చేయొచ్చు కదా! హ్మ్. ఇది తీసేసి కూల్చేస్తానంటున్నావు. అంటే హిందువులు చేతగాని వాళ్ళని చెప్పేసి హిందువులు అంతగా ఎదురు తిరిగే వాళ్ళు కాదు కాబట్టి నువ్వు ఇక్కడ కూల్చేస్తున్నావు కదా! మరి దమ్ముంటే నువ్వు మసీదుని టచ్ చెయ్యి. అక్రమంగా ఆక్రమించుకున్న మసీదులు మీకు చూపిస్తాను. ఓకే. అక్రమంగా ఆక్రమించుకున్న చర్చిలు మీకు చూపిస్తాను. దమ్ముంటే వాటిని టచ్ చేయని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు అన్నారు. ఓకే. నేననేది సమానమే అన్నప్పుడు గుడిని కూల్చకూడదు ఫస్ట్. ఓకే. అది ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి అవును. భావపరుసంతో కూల్చుకుంటారు. అవును. పూజించుకుంటూ ఉంటున్నారన్నమాట. అది. సో, మేము గూడా ఎళ్ళాము. సో, అది తీసుకున్నాం. అది దాదాపు ఒక 100 ఇయర్స్ ఏమో అన్నట్టుగా చెప్తా ఉన్నారు. హ్మ్. సో, అది తీసేసినంక చాలామంది బాధపడుతున్నారు. ఓన్లీ మన బంజారా హిల్స్ పీపుల్సే మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న పీపుల్స్ అండ్ ఏపీలో ఉన్న అంటే ఓవరాల్‌గా దేశంలో ఉన్న తెలుగు ప్రజలు ఎంతమందైతే ఉన్నారో, ఆ దేవతని ఎంతమందైతే మొక్కుతారో వాళ్ళందరూ గూడా బాధపడుతున్నారు. అరే! చెప్పకుండా తీసేసారు, అట్లా ఇలా తీసేసారు అని చెప్పేసి వీళ్ళందరూ బాధపడుతున్నారు. కానీ ఈ అంటే అందరు దేవుళ్ళు ఒకటే, మనుషులందరూ ఒకటే అన్నవాళ్ళు గూడా ఒక్కరు గూడా స్పందించాలి. అంటే ఇప్పుడు పలానా దేవుని జోలికి ఎందుకెళ్తున్నారు? మీ మందిరాన్ని తీసేశారు గదా! సో, అక్కడి వరకే ఫైట్ చేయాలి గానీ, ఈ దేవుడిని ఎందుకు కూలగొట్టలే, ఆ దేవుడిని ఎందుకు కూలగొట్టలే అని జెప్పేసి వేరే మందిరాల పేర్లు ఎందుకు తీసుకొస్తున్నారు అని జెప్పేసి ఎవరు గూడా దీని మీద స్పందించలేదు అనేసి ఎవరు కూడా అంటున్నారు. ఎందుకు స్పందించలేదంటే మరి అందరూ సమానంగా ఉన్నప్పుడు చర్చిలు, మసీదులు ప్రశాంతంగా ఉండి వాళ్ళు కట్టుకొని వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నప్పుడు హ్మ్. మరి గుళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేయాలి? హ్మ్. నేను ఇది మిమ్మల్ని రివర్స్ అడుగుతున్నాను అన్నమాట కేసు. ఓకే. ఇప్పుడు అందరూ సమానమే కదా! ఓకే. చర్చి, మీరు మసీదు నేను నే చెప్తున్నాను కదండీ. ఆ! చర్చి సమానమే, మసీదు సమానమే, గుడి సమానమే. చర్చి, మసీదులు వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటున్నారు. అవును. మరి మమ్మల్ని కూడా మా గుళ్ళో మమ్మల్ని పూజలు చేసుకుంటే మేము ఈ మాట అనే వాళ్ళం కాదు కదా! అందరూ సమానంగా మీరు లేరు. అందరూ ఓకే. సమానంగా సొసైటీ లేదు. ఓకే. సొసైటీ అందరిని సమానంగా చూసినట్టే అక్రమంగా కట్టుకున్న అది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి. హ్మ్. మరి అలాంటి గవర్నమెంట్ ల్యాండ్‌లో కట్టినయి చాలా ఉన్నాయి. తెలుగు 2 రాష్ట్రాలలో అవును. ఎన్నో చర్చిలు ఉన్నాయి. అది ఆల్రెడీ రికార్డెడ్‌గా ఉన్నాయి. అవును. కొన్ని అయితే కూల్చేస్తున్నారంట. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా పెట్టారు. వాళ్ళేమో రెస్పాండ్ అవ్వట్లేదు. జరుగుతున్నాయివి. ఓకే. కానీ మీరు సమానంగా చూసేటట్టు అయితే ఇది కూడా మీరు చెయ్యాలి కదా! అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ చెప్పిన సమాధానం అంతే. సో, మీరేమంటారు? అంటే మీరు గూడా అంటే మా దేవుడిని మా వాళ్ళు దూషించినా, పలానోళ్ళు దూషించినా నేను మాట్లాడతా, కేస్ పెడతా అని చెప్పేసి కేస్ పెట్టారు. బట్ ఈ విషయంలో మీరెందుకు స్పందించలేకపోయారు అనుకోవచ్చు? గుడి విషయంలో ఆ! అంటే వాళ్ళేమన్నారంటే, మా దేవుడినే గాదు, పలానా దేవుడిని గూడా ఆహ్, విగ్ ఏవైతే మందిరాలున్నాయో వాటిని గూడా కూలగొట్టాలి అని జెప్పేసి అన్నారు గదా! అలాంటి టైంలో మీరెందుకు స్పందించలేకపోయారు? ఇప్పుడు మీ వరకే చూసుకోండి. కర్నూలులో ఒక గుడి చర్చిని డిమాలిష్ చేశారండి. హ్మ్. ఇప్పుడు 3 మంత్స్ ముందు హ్మ్. కర్నూలులో ఒక చర్చిని హ్మ్. అంటే అక్రమం కట్టుకున్నారు కాబట్టి తీసేశారు. ఓకే. అయితే ఇక్కడ ఓన్లీ హిందూస్ పైనే కాదు, క్రిస్టియన్స్ పైన కూడా వెయిట్ అనేది పడుతుంది. హ్మ్. ఎక్కడ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ ఉందో ఖచ్చితంగా వాటిని గవర్నమెంట్ కనుచూపు చేయదు. ఓకే. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఏదైతే చర్యలు ఉందో తీసుకుంటున్నారో. ఇంకొకటి అది టెంపుల్ ఇష్యూ జరిగింది. హ్మ్. మాకు కూడా బాధ అనిపించింది. అవును. ఖచ్చితంగా గవర్నమెంట్ దిగొచ్చి ఒక 200 స్క్వేర్ యార్డ్ ఏదో కేటాయిస్తానని చెప్పి సీఎం గారు చెప్పారు. ఓకే. మంచిదే, మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళకేంటిది ఏదో ఒక పరిష్కారం అనేది ఉండాలి. హ్మ్. ఇప్పుడు నేను నిజంగా మొత్తం చూడలేదు అది ఓకే. ఎపిసోడ్. ఆహ్, ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఓకే. ఇంకొకటి వితౌట్ నోటీస్ ఏదైతే కూల్చేశారో ఓకే. అది ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్. హ్మ్. యాక్చువల్లీ నాకు తెలిసిందేంటంటే 40 ఇయర్స్ ల్యాండ్ అని 40 ఇయర్స్ టెంపుల్ అని చెప్పింది. ఓకే. అది వాళ్ళ సొంత ఏదో దైవమే. అవును. వాళ్ళు కొలుచుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ యాక్చువల్లీ చేయాల్సిన పనేందంటే వీళ్ళకు ఫస్ట్ ఎక్కడైనా స్థలం ఇచ్చిన తర్వాత ఓకే. వాళ్ళు ఈ చర్య చేసేదుండే. ఓకే. ఇది మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ చేసిన తప్పే ఇది.